హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ వరల్డ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు రెసిపీ బొంబాయి రవ్వతో ఆలూ స్టఫింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ తయారు చేసే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగుని వేసుకోండి. నార్మల్ పెరుగుని తీసుకోండి, మరీ పుల్లగా లేదా కమ్మగా ఉండే పెరుగుని యూజ్ చేయకండి. అరకప్పు వాటర్ వేసుకోండి. ప్రాసెస్ మళ్ళీ చెప్తాను వినండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు, అరకప్పు వాటర్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడవగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కరివేపాకు కూడా వేసుకోండి, నేను ఇక్కడ స్కిప్ చేశాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 3 లేదా 4 ఆలూలను ఉడకబెట్టి పొట్టు తీసి వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆలూ ముందే ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. ఆవాలు, చాయ్, మినపప్పు తాలింపు వేసుకుని కలపండి. పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఉప్పుని సరి చూసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ బ్యాటర్లో 1/2 టీ స్పూన్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, సోడా వేసాం కాబట్టి బ్యాటర్ని వెంటనే యూజ్ చేసేయండి. స్టవ్ మీద పెంకు పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేయండి. రవ్వ బ్యాటర్ని వేసుకోండి. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న ఆలూ మసాలాను తీసుకుని రౌండ్గా చేసుకుని టిక్కీ లాగా చేసుకోండి. రవ్వ బ్యాటర్ మీద పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు రవ్వ బ్యాటర్ని ఆలూ మసాలా మీద వేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ లేయర్ అనేది మరీ లావుగా వేయకూడదు. ఇప్పుడు ప్లేట్తో కవర్ చేసి 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు మరో పక్కన తిప్పండి. మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉంచి వేగాక తీయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.